చూస్తే భారత్ మేమున్నాం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. శ్వేత సౌధంలో నేనున్నంత కాలం వాళ్ళకి మంచి మిత్రుడు ఉన్నట్టే. మోడీ దేవదూత లాంటి వారు, బేరసారాల్లో దిట్ట, ఉపాధి పరంగా ఇరు దేశాల మధ్య అద్భుత సంబంధాలు ఉన్నాయి. భారత్లో పర్యటించబోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ, ఫ్రాన్స్లో మోడీతో భేటీ, ద్వైపాక్షిక అంశాలపై చర్చలు, నావికుల భద్రతను ప్రస్తావించిన ప్రధాని, రక్షణ రంగంలో భారత్తో అమెరికా గొప్ప సంబంధాలు ఉన్నాయని, ఒకవేళ భారత్పై దాడి జరిగితే తాము అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా ఆ దేశంపై దాడి చేయాలనుకుంటే తాము అక్కడే ఉంటామని తేల్చి చెప్పారు. శ్వేత సౌధంతో తానున్నంతకాలం ఆ దేశానికి మంచి మిత్రుడు ఉన్నట్టేనని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశాభావంతో ఉన్నానని చెప్పారు. భారత్ ఒక అంతర్జాతీయ శక్తి, ఆ దేశానికి ప్రధానిగా మోడీ ఉన్నంతకాలం అంతర్జాతీయంగా ప్రతి విషయంలోనూ అది పెద్ద పాత్ర పోషిస్తుందని ప్రశంసించారు. ఫ్రాన్స్లో జరిగిన G7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ట్రంప్, మోడీలు బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతోనూ మాట్లాడారు. భారత్ నమ్మకమైన భాగస్వామిని చర్చల సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను భారత్లో పర్యటించబోతున్నానని తెలిపారు. అయితే ఎప్పుడు పర్యటించేది ఆయన వెల్లడించలేదన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సంజీవని యోగా అనుసంధానం, ఇంటింటికి యోగా థీమ్తో అంతర్జాతీయ యోగా దినోత్సవం సంజీవని కార్యక్రమంతో యోగా అనుసంధానం చేసి రాష్ట్రంలో ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని, ఇంటింటికి యోగా ప్రధాన థీమ్గా ఏడాది పాటు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వివిధ ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళ కోసం ప్రత్యేక థెరప్యూటిక్ యోగా కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయాలని ఆదేశించారన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే ఎల్నినోను ఎదుర్కొనేలా పంటల సాగు అన్నటువంటి వార్తని హైలైట్